హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా అయితే డబ్బులైతే రావాలో జూన్‌లో ఆ డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు. ముందుగా వచ్చేసి ఏ జిల్లా వారికైతే రైతులకైతే డబ్బులైతే వస్తాయి. అదేవిధంగా రైతు బంధు కూడా డబ్బులైతే ఇస్తారని చాలామంది అయితే రైతులైతే అంటున్నారు కదా! అదేవిధంగా మన వీడియోస్ కింద కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీకు రైతు బంధు అలాగే రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మీరైతే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. దాంతోపాటు మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దానిపైన వచ్చేసి డబ్బులు రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదే విధంగా వచ్చేసి రైతుల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన వాట్సాప్ ఛానల్‌లో నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి మీరైతే వాట్సాప్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. ప్రతిదీ వీడియో రూపంలో చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరైతే వాట్సాప్‌లో వచ్చేసి జాయిన్ అవ్వండి. అదే విధంగా వచ్చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ముందుగా చూసుకుంటే మన తెలంగాణ దాదాపుగా 52,00,000 మంది రైతులైతే ఉన్నారు. మన సాగు చేసే భూమి 1,42,00,000 అయితే ఉంది. దీంట్లో భాగంగా ఈసారి రైతులకి ఎంతమందికి రైతు భరోసా ఇవ్వాలని సరే మన ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో అదే టైంలో సర్వే అయితే చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో వర్క్‌షాప్ అయితే నిర్వహించారు. దాంతోపాటు రైతు సంఘాలు అదేవిధంగా రైతుల దగ్గర నుంచి కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంది. ఏ విధంగా అంటే గతంలో చేసిన ప్రభుత్వం అదే విధంగా రైతు బంధు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఉంది కదా! అదే విధంగా ఇవ్వాలా? లేదంటే సన్నకారు రైతులకైతే ఇవ్వాలని చాలా వరకైతే అడగడం అయితే జరిగింది కాబట్టి, అత్యధికంగా రైతులైతే రైతు భరోసా డబ్బులని సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనేది చెప్పడం అయితే జరిగింది. దీనిపైన వచ్చేసి మనకైతే క్యాబినెట్‌లో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి, దాదాపుగా మనకైతే 10 ఎకరాల వరకైతే కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఉందో, గతంలో చూసుకుంటే మనకైతే 10-15 రోజుల్లోపు ఏదైనా సరే డబ్బులైతే విడుదల చేసింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈసారి ఇంత లేట్ ఎందుకు చేస్తుందని చాలామంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. దీనిపైన వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే పథకాలైతే చెప్పామో అన్ని పథకాలైతే అమలైతే తీసుకొచ్చాం. కొన్ని కూడా అమలైతే అయిపోయింది కాబట్టి ఈ పథకం కూడా అయితే అమలైతే తీసుకొస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే రైతుల కోసం హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రూ. 7,500 అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఎప్పుడంటే ఈ వారంలో మీటింగ్ అయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రైతుల కోసం ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేయాలో మేమైతే నిర్ణయించి మీకైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసి మీకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాం అఫీషియల్‌గా అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకి ఈ వారం రోజుల్లో ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి అయితే రావడానికి అయితే మాక్సిమం అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. మీకు డబ్బులు కనుక వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.